పరమశివుడు. ఈ పేరు వినగానే మనకు రకరకాల రూపాలు గుర్తుకొస్తాయి. లయకారుడు, మహాయోగి, పరమశక్తిమంతుడు. కాని ఆయన రూపంలోని ప్రతి ఒక్క అంశం వెనుక ఓ లోతైన అర్థం దాగి ఉంది. రండి, ఈరోజు ఆ దివ్య స్వరూపం వెనుక ఉన్న అసలర్థాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఈ అన్వేషణని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదామా? అసలు శివుని ముఖ్య లక్షణాలు ఏమిటి? ఆయన్ని మిగతా దేవుళ్ల నుంచి అంత స్పెషల్గా నిలబెట్టేదేంటి? తెలుసుకుందాం పదండి. అన్నింటికన్నా ముందు శివుని స్థానమేంటో మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ని కేవలం ఒక దేవుడిగా కాకుండా పరమేశ్వరుడు అని ఎందుకంటారో ఆ స్థానమేంటో ముందు చూద్దాం. పరమేశ్వరుడు అంటే దేవుళ్లందరికీ దేవుడు, సర్వోన్నతమైన వాడు. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిలో ఆయనది లయకారకుడి పాత్రే అయినా నిజానికి ఆయన ఈ మూడింటికి పైన. అంటే సృష్టికి ముందు ఉన్నారు, ప్రళయం తర్వాత కూడా ఉంటారు. అదే ఫైనల్ ట్రూత్. మరి ఆయనుండేదెక్కడ? పవిత్రమైన కైలాస పర్వతం. కానీ ఇది జస్ట్ ఒక కొండ మాత్రమే కాదండోయ్, ఇది మొత్తం విశ్వానికే ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది. ధ్యానానికి, జ్ఞానానికి, మోక్షానికి దారి చూపే ఒక శక్తిపీఠమన్నమాట. ఆయన స్థానం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆయన దివ్యరూపం. ఆ జటాజూటం నుంచి మెడలోని పాము వరకు ప్రతి ఒక్కదాని వెనుక ఒక కథ ఉంది, ఒక అర్థముంది. ఇక్కడ చూడండి, శివుడి జటాజూటం అది కేవలం జుట్టే అనుకుంటే పొరపాటే. ఆకాశం నుంచి ఉగ్రంగా భూమివైపు దూసుకొస్తున్న గంగానదుందే, దాని వేగాన్ని తన జటాజూటంలో బంధించి శాంతపరిచి మన భూమికి ప్రాణదానం చేశారు. ఇది దేనికి సంకేతం? కంట్రోల్కి, అదే సమయంలో కరుణకి కూడా. ఆయన తల మీద ఆ చంద్రవంకని గమనించారా? అది దేన్ని సూచిస్తోందో తెలుసా? కాలచక్రాన్ని. చంద్రుడి కళలు ఎలాగైతే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయో కాలం కూడా అంతే. కాని శివుడు మాత్రం ఈ కాలానికి అతీతుడు అని చెప్పడానికే ఆ చంద్రవంక. శివుడికి ఎన్నో పేర్లున్నాయి, కాని వాటిలో ఒక పేరు మాత్రం ఆయన త్యాగానికి, ఆయన రక్షణ స్వభావానికి అద్దం పడుతుంది. అదే నీలకంఠుడు. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో, ఆ పవర్ఫుల్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మథనం గుర్తుందా? దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలుకుతుంటే ముందుగా భయంకరమైన హాలాహాలం పుట్టుకొచ్చింది. ఆ విషం ఎంత పవర్ఫుల్ అంటే లోకాలన్నింటినీ కాల్చేసేంత. అప్పుడు ఆ లోకాలను కాపాడటానికి శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని మొత్తం తాగేశారు. కాని దాన్ని మింగకుండా తన గొంతులోనే ఆపేశారు. ఆ విషప్రభావం వల్లే ఆయన కంఠం అలా నీలంగా మారిపోయింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యారు. ఇది కేవలం ఒక త్యాగం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న నెగటివిటీని కూడా మనం స్వీకరించి దాన్ని ఎలా నిర్వీర్యం చెయ్యాలో చెప్పే ఒక గొప్ప పాఠం. ఒకవైపు లోకాలను కాపాడటానికి విషాన్నే మింగేంత పవర్ఫుల్ గాడ్, మరోవైపు అంత సింపుల్గా, అంత త్వరగా సంతోషపడిపోయే కరుణామయుడు. అందుకే ఆయన భోళాశంకరుడు. ఎంత ఆశ్చర్యం కదా! ఇంతటి పరాక్రమవంతుడిని భోళాశంకరుడు అంటారు. ఎందుకంటే ఆయనకు పెద్ద పెద్ద పూజలు, ఆడంబరాలు అవసరం లేదు. మనసులో స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, వెంటనే కరిగిపోతాడు. అందుకే కదా ఆయన భక్తులకు అంత దగ్గర, అంత ఆత్మీయుడు. మరి ఇంత గొప్ప దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒకే ఒక్క పవర్ఫుల్ మార్గముంది. కేవలం 5 అక్షరాల్లో నిండి ఉన్న యూనివర్సల్ ఎనర్జీ. అదే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది కేవలం కొన్ని పదాల కూర్పు కాదు, ఇదొక దివ్యమైన ఆవాహన. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం నేరుగా శివుడి చైతన్యంతో కనెక్ట్ అవ్వొచ్చని, ఆయన అనుగ్రహాన్ని ఈజీగా పొందవచ్చని భక్తులు బలంగా నమ్ముతారు. సరే, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. శక్తి, కరుణ, త్యాగం, నిగ్రహం ఇలా ఎన్నో గొప్ప లక్షణాల కలయికైన ఈ దివ్య స్వరూపం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? దీని గురించి మనం ఎంత లోతుగా ఆలోచిస్తే శివతత్వాన్ని అంత బాగా